అవుతుందనేది ఈ పార్టీలో అంటే ఈటల రాజేందర్ చాలా అసంతృప్తి ఉన్నారని అంటున్నారు. ఎట్లా మాతోనైతే ఎప్పుడు ఎక్కడ అనలేదండి. మాతో ఎక్కడ చర్చలో అటువంటి భావన వ్యక్తం చేయలేదు. ఎక్కడ కూడా ఎంపీగా అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం గెలిచినట్టు వ్యక్తి పార్టీలో పనిచేస్తాడు, చురుకుగా ఉన్నాడు. పార్లమెంట్ లో గాని, నియోజకవర్గంలో గాని, పార్టీలో గాని క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. సరే, మీడియాలో ఎవరైనా వార్తలు ఉంటే వార్తల కోసం చేస్తే దాన్ని ఏం చేయలేం. మా దగ్గర మాత్రం ఎప్పుడు అసంతృప్తిగా ఉన్నటువంటి భావన. ఎందుకంటే అక్కడ టిఆర్ఎస్ లో ఆయన పడ్డ బాధలు, ఆయన ఏ రకంగా వేధించారు, అవమానపరిచారు, అటువంటిది వాళ్ళ హక్కున చేర్చుకొని గెలిపించామని ఇక్కడ కూడా బ్లేమ్ చేస్తున్నారు. కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ ను ఆయన పార్టీ మద్దతుగా నిలవలేదు అని అంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా పార్టీ విధానాలు ఏంటి, పార్టీ ఆలోచన, పార్టీలో ఏ రకంగా పనిచేయాలో అందరికీ తెలిసిన విషయం. ఈటల రాజేందర్ కూడా అనుభవమైనటువంటి నాయకుడు, సీనియర్ నాయకుడు. కాళేశ్వరం విషయంలో మీ స్టాండ్ ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ స్టాండ్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరు చెప్పింది. కాళేశ్వరంలో నిన్న కూడా అమిత్ షా గారు అవినీతి జరిగిన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అవినీతి జరిగిందంటున్నాడు కాంగ్రెస్, దాని విచారణ పేరు మీద ఎవరి మీద చర్యలు తీసుకుంటలేరని కూడా బాహాటంగా చెప్పారు. కాబట్టి అవినీతి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అవినీతి పాల్పడ్డటువంటి వ్యక్తుల మీద, ప్రభుత్వం మీద ఖచ్చితంగా మరి ఆ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అందుకని పార్టీ కూడా మీరు కాంగ్రెస్ ఈ యొక్క బీఆర్ఎస్ లోపాయకారిగా ఇద్దరు కలిసి ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఈ డైవర్షన్ పాలిటిక్స్, కాంగ్రెస్ వైఫల్యాలు లేదా బీఆర్ఎస్ యొక్క కుటుంబ కలహాలు తెర మీదకి రాకుండా, బీజేపీ బలపడకుండా ఈ పని కుట్రల్లో ప్రజలు ఇవాళ ఏమాత్రం మీ పట్ల విశ్వాసం లేదు. అందుకని మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తే పాలు నీళ్లు తేలిపోతుంది. అందుకు ఇవన్నీ కూడా రాద్ధాంతాలను చెప్తున్నాం. ఇవాళ పాలన మీద దృష్టి పెట్టకుండా విచారణతో రోజు సీరియల్ గా, టీవీ సీరియల్ మాదిరి అన్ని విషయాలు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, కాళేశ్వరం అంటారు, కార్ రేస్ అంటారు, మరి ఇవన్నీ ఇంకా చాలా మిగిలిపోయినాయి. ఇంకా నిన్న అమిత్ షా లెక్క పెట్టారు ఏ రకంగా పరీక్షల లీకేజ్ పేపర్ నుంచి మొదలు కూడా జరిగిన అవినీతులు అన్ని లెక్క పెట్టారు. మీకు ఎవరు ప్రథమ శత్రువు, కాంగ్రెసా బీఆర్ఎసా రాష్ట్రంలో? ఇవాళ బీఆర్ఎస్ అనేది ఇవాళ చచ్చిన పామండి. బీఆర్ఎస్ అనేది అది గతం. అంటే బీఆర్ఎస్ ఇంకా చరిత్ర లేదు, భవిష్యత్తు అసలే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రజల్లో ఇవాళ దోషిగా నిలబడుతుంది. ప్రజా కోర్టులో ఈ పార్టీకి ప్రజలు నిలదీస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మోడీ అండదండలు ఉన్నాయని అంటారు. రేవంత్ రెడ్డికి మోడీ అండదండలు ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా మోదీ గారు తెలంగాణ ప్రజల పట్ల, ప్రభుత్వ పరంగానే కాదు, ఎప్పుడు కోరినా అక్కడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకట్లేదు కానీ మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది ఒకటి. రెండోది, ఏమైనా తేడా వస్తే కాంగ్రెస్ పార్టీ అయితే గనక ఆయన ఎమ్మెల్యేలు బీజేపీలోకి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో వాళ్ళు గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఆ రాష్ట్రానికి ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సిపిఎం ముఖ్యమంత్రి అయింది. ఇవాళ కేరళ ముఖ్యమంత్రి గారు మోదీ గారు గౌరవిస్తారు. ఇవాళ ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్ గౌరవిస్తారు. ఆ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి నిధులు సమకూరుస్తారు. అంతేగాని రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఒక టీమ్ ఇండియాగా పనిచేసేటువంటి ఆలోచన భావన ఉన్న వ్యక్తి అది నరేంద్ర మోడీ గారు. ఓకే. సో ఫైనల్ గా నేషనల్